మరి ఒక విషయం గురించి ఓవర్ పబ్లిసిటీ చేస్తే ఎలాగ సతమతం అవ్వాల్సి వస్తుంది, ఎలాగ బాధపడవలసి వస్తుంది అనేది మన కుమారి ఆంటీ హైదరాబాద్ వాళ్ళ యొక్క వంట స్థలం ఉంది కదా, దాన్ని చూస్తే తెలుస్తుంది. మరి యూట్యూబ్ వలన ప్రయోజనాలు ఉన్నాయి అని గ్రహించిందో ఏమో తెలియదు, లేకపోతే పాప అమాయకత్వమో తెలియదు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరి కూడా తన యొక్క అభిప్రాయాలు వాటన్నిటిని పంచుకోవటం మూలంగా ఓవర్ నైట్ ఆమె ఒక స్టార్ అయిపోయారు. మరి దాంతో ఏమైందంటే హెవీ రష్ ఎంత హెవీ రష్గా అయిందంటే ఆ చుట్టుపక్కల షాపుల వాళ్ళు ఎవరు కూడా వారి వ్యాపారం చేసుకోవడానికి వీలు లేనంతగా అయింది. దాంతో పక్కవాడి కడుపు మంటే వాళ్ళు కూడా వీళ్ళకి శత్రులుగా మారారు. అంతేకాకుండా అక్కడ చాలా షాపులు వాళ్ళకి బేరాలు లేక మూసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఇవాళైతే చాలా రచ్చ జరిగింది. పాపం కుమారి ఆంటీ ఏమవుతుందేమో చూద్దాం ముందు.